మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చదివిన వాక్య భాగంలో మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. నేడు మనిషిని గమనిస్తే తనకు తప్పు అని తెలిసిన అదే పాపాన్ని చేస్తూ ఉండడం మనం గమనిస్తాం. చేయకూడదు అని చెప్పినా అదే చేస్తూ ఉండడం మనం చూస్తాం. అతనికి తెలిసిన ఆమెకు తెలిసిన అవే పాపాల్లో అదే రొచ్చులో కొట్టుమిట్టాడుతూ అదే పాపపు ఇచ్చలతో కట్టబడ్డవారై సాతాను చేత మరలగొల్పబడేవారై నివసిస్తూ జీవితాన్ని కొనసాగించడం మనం చూస్తాం. అయితే అట్టి వారి కొరకు వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మన మీద ప్రభుత్వము చేయకూడదు అని అంటే మనము ధర్మశాస్త్రమునకు మాత్రం లోనై ఉంటే పాపం ప్రభుత్వం చేస్తుంది. అయితే మనం కృపకు లోనైన వారమైతే పాపము మన మీద ప్రభుత్వము చేయదు. ధర్మశాస్త్రము కంటే కృప ఎంతో ప్రాముఖ్యమైనది. అట్లనే ధర్మశాస్త్రము పాపము గాయించబడుతుందా? అట్లనరాదు. ఒకటి తప్పు ఒకటి ఒప్పు అని తెలియచేయడానికి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం రాకముందు ఏది తప్పు ఏది ఒప్పు అనేది స్పష్టత లేదు. అందుకే మనం రోమీయులకు రాసిన పత్రికలను చూస్తాం 7వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరా. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపబుద్ధిని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అయిన ఎట్టుదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రము రాకముందు దొంగతనము, వ్యభిచారము, హత్య, దురాశ, మోసము, కొండలు, అబద్ధాలు, బూతులు, సరసోక్తులు ఇవన్నీ పాపం అని తెలియదు. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చి ఇది పాపము అని తెలియచేసిందో, తల్లిదండ్రులు గౌరవించాలి, నేను తప్ప వేరొక దేవుడు లేడు, వ్యర్థంగా నా నామాన్ని ఉచ్చరింపకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచారము చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఎదుటివారిది ఏది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి. ఇవన్నీ కూడా మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అని మన ముందుకు తీసుకొచ్చింది. ధర్మశాస్త్రం కేవలం పాపమును మాత్రం చూపిస్తుంది, సత్యాన్ని బయలుపరుస్తుంది. కానీ పాపముల నుండి జయం పొందడం ఎలా అనే విషయాన్ని ధర్మశాస్త్రం మనకు బోధించదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ధర్మశాస్త్రమునకు మాత్రమే లోనై ఉంటే, అనగా వాక్యాన్ని మాత్రము జ్ఞానం కొరకు సంపాదించుకుంటూ ఉంటే, వాక్యాన్ని మాత్రము చదువుతూ ఉంటే దాని ద్వారా మీరు జయాన్ని పొందుకోలేరు. కృపకు మీరు దాసులుగా మార్చబడాలి. కృపకు లోనై మీరు ఉండాలి. ఒక ఉదాహరణ మీకు చూపించాలంటే లూకాసు సువార్త 2వ అధ్యాయం మనం చూస్తాం 52వ వచనంలో, యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రభువుని గురించి రాయబడింది, ఆయన పెద్దలతోనూ అధికారులతోనూ శాస్త్రులతోనూ ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాక్యాన్ని పొందుకున్నారు, గ్రహించారు, దాన్ని ఆయన మనసులో ఆయన హృదయంలో భద్రపరుచుకున్నారు. అయితే ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఆయన దేవుని దయ యందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఇన్ ఇంగ్లీష్ దయ అనగా గ్రేస్, గ్రేస్ అనగా కృప. మరొక తర్జుమాలో మనం చూస్తాం, దేవుని కృప యందును మనుషుల కృప యందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ మనం గుర్తించాల్సిన మాట, దేవుని కృప యందు వర్ధిల్లుచుండెను. దేవుని కృప యందు వర్ధిల్లుతూ ఉన్నాడు. సాక్షాత్తు ప్రభువే మానవ శరీరాన్ని ధరించుకొని దేవుని కృపలోనే నేను ఎదగాలి అని బాల్యం నుండి ఆయన కృపలో ఎదుగుతూ ఉన్నారు. ఒక మాటలో మనం చూసినట్టయితే మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించుండెను. ప్రభువే కృపలో ఎదిగారు. ఆయనే కృప. కానీ ఆయన పుట్టినప్పుడు ఆయన కూడా కృపలో ఎదిగారు. ఇప్పుడు ప్రభు వచ్చిన తర్వాత మనము ధర్మశాస్త్రం నిలిచి ఉండి పాపాన్ని మాత్రం ఇది పాపం అని తెలుసుకొని మౌనంగా ఉండడం మట్టు కాదు, కానీ పాపాన్ని జయించే స్థాయికి రావాలి. వాక్యం మనకు తెలియచేస్తుంది కూడా అది. మీరు ధర్మశాస్త్రంకు లోనై ఉండి చెప్పుకోవడం కాదు, మీరు పాపాన్ని జయించారా, మాకు వాక్యం తెలుసు, మేము వాక్యం అలా చదువుతాం ఇలా చదువుతాం అని చెప్పుకోవడం కాదు. కానీ లేదా మాకు క్రీస్తు తెలుసు, లేదా మేము ఎన్నో రోజుల నుంచి మేము క్రీస్తుని అనుసరిస్తున్నాం, లేదా మాకు యేసే తెలుసు, ఆయన అంటే మాకు ఇష్టము, ఆయన ఫోటో మా ఇంట్లో ఉంది, ఆయన వాక్యాన్ని మేము చదువుతాం, ఆయన వాక్యాలు మా ఇంట్లో గోడల మీద పెట్టబడి ఉన్నాయి
మేము మందిరానికి వెళ్తాము అని బయటికి ధర్మశాస్త్రం గురించి గొప్పగా చెప్పుకుంటూ ధర్మశాస్త్రానికి లోనై ఉన్నారా? అంటే బైబిల్ మాత్రం చేత పట్టుకొని జనసంద్రం నడుస్తున్నారా? అది ముఖ్యము, అది ప్రాముఖ్యము, అక్కడతో ఆగిపోవడం కాదు. కానీ పాపము మీ మీద ప్రభుత్వము చేయకూడదు అంటే గనక కృపకు లోనై ఉండాలి, అనగా ప్రభువుకు లోనై ఉండాలి. ఇప్పుడు ఈ కృప ఎప్పుడు వస్తుంది? ప్రభువా నా కృప కావాలి అని అంటే సరిపోతుందా? కాదు. నా కృప కావాలి అని అడిగితే అయిపోదు. కానీ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం ఎవరికి ఆయన కృపనిస్తాడు అన్న విషయాన్ని. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే లేఖనము చెప్పుచున్నది. పాత నిబంధనలో ఉన్న విషయాన్ని ఇక్కడ యాకోబు కోట్ చేస్తున్నాడు. కృప పొందుకోవాలి. కృప ఎవరికి అనుగ్రహించబడుద్దంటే దీనులకు, అహంకారంగా ఉండేవారికి, నేను గొప్ప అని చూపించిన వారికి, ఇది నీకు తెలియదు నా దగ్గర నేర్చుకో అని అహంకారంగా ఉండేవారికి, తెలియకపోతే తెలుసుకో, నీకు చేత కాదు, నీకేం తెలుసు, నాకున్న అనుభవం నీకుందా, నాకున్న ఎక్స్పీరియన్స్ నీకుందా, నాకున్న జ్ఞానం నీకుందా, నేనున్నంత ఎత్తు నువ్వు ఉన్నావా, నాకున్నంత డబ్బు నీకుందా, నేను వేస్తున్నట్టుగా వస్త్రాలు నువ్వు వేయగలవా, నేను తిరుగుతున్నట్లుగా నువ్వు తిరగగలవా, నాకున్న కారు నీకుందా, నాకున్న వాహనం నీకుందా అని గర్వంగా అహంకారంగా బ్రతికే వారికి ఆయన కృపనివ్వరు. వారు ఆ పాపంలోనే ఉంటారు. వారు భక్తిగా మందిరానికి వెళ్తున్నప్పటికీ, బైబిల్ చేత పట్టినప్పటికీ అహంకారులకు ఆయన కృప ఇవ్వడు, దీనులకు ఆయన కృపను ఇస్తాడు. దీనులు అంటే ఎవరు? ప్రభువా నేను మాటి మాటికి ఓడిపోతున్నానయ్యా, నాకు సహాయం చేయండి, నేను అందరి చేత తృణీకరించబడుతున్నానయ్యా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి, నేను నీ పాదాల చెంత ఉన్నాను, నన్ను పూర్తిగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నా ప్రాణ ఆత్మ దేహాలను సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అని ఆయన చిత్తానికి అప్పగించుకొని ఆయన చెప్పింది చేసేవారే దీనులు. ఈ దీనులకు ఆయన కృపనిస్తారు. ఇట్టి వారు పాపాన్ని జయిస్తారు. వారి మీద ఏ పాపము ప్రభుత్వము చేయడానికి అధికారం లేదు. ఒకవేళ పాపం మీ మీద అధికారం చేస్తుందా? మీరు చేయకూడదు అనుకుంటున్నటువంటి పాపాలు చేస్తున్నారా? ఒకటే ఒకటి, మీరు కృపకు లోనై ఉండాలి. కృపకు లోనై ఉంటే పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. ఈ పాపమును ఒప్పుకోనుగో, ప్రభువా ఇది నేను చేసిన పాపం, నాకు సహాయం చేయండి అని ఒప్పుకొని దీనులుగా మనం ఆయన ఎదుటికి మనం చేరినట్టయితే ఆయన పాపం మీద జయమిస్తాడు. పాపము చేయకపోతే ఆయన పరలోకానికి చేరుస్తాడు. పాపము చేయువారు పరలోక రాజ్యానికి వారసులు నిశ్చయంగా కానేరరు అని మాటి మాటికి ఈ నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా పాపము జయించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కృప పాపాన్ని జయించే స్థాయి. ఈ రోజున పాపం మీద జయం ఉంది అన్న సంగతి గుర్తించలేకపోవడం క్రైస్తవ జీవితంలో సూచన. మనం పాపాన్ని జయించాలి. ఒకవేళ రక్షణ లేని వారు, దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరగని వారైతే దేవుని యొద్దకు రండి. మీ పాపల మీద దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఉచితంగా మీకు పరిశుద్ధులు, నీతిమంతులని పేరును, బిరుదును ఇచ్చి పరలోకానికి చేరుస్తాడు. ఈ నదివన మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయనుగాక. తలలో ఉంచి కళ్ళు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు దయచేయండి. చేయకూడని పాపంలో చేస్తున్న దాన్ని జయించలేనటువంటి స్థితిలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కృప మీరు ధారాళంగా అనుగ్రహించారు. ఆ కృపలోకి ప్రతి వారిలోనే జీవించేటట్లు సహాయం అనుగ్రహించిన. ధర్మశాస్త్రం వల్ల పాపం తెలుస్తుంది, కానీ ఆ ధర్మశాస్త్ర పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉండటం అంటూ కాదు, కానీ ఆ పాపాన్ని జయించాలని సాక్షాత్తు నీవు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చావు. దాన్ని ప్రతి వారు గుర్తించి నీ ద్వారా కృపను పొందుకొని నీ ఎదుట దీనులుగా మార్చబడి పాపం మీద జయను పొందుకున్నటువంటి జయవీరులుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి, ఇంకా వారి ప్రతి కొదువును తీసి వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను, దీవెనను, సమృద్ధిని దయచేసి ఏది కొదువుగా ఉందో సమస్త కొదువులను అక్కర్లో నీ మహిమలు తెచ్చి అక్కడ రాజ్యములకు సిద్ధపరచమని, నీ సన్నిధిలో సాక్షిగా మీరు నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్, ఆమేన్.